హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఆమ్లా డైరీస్. సో ఈ వీడియో మొత్తం జూడియో రెడ్ సేల్ నడుస్తుంది. 299, 199 సేల్ 15 డేస్ ఉండబోతుంది. అసలు ఈ సేల్ స్టార్ట్ అయిన తర్వాత నేనేమి కొన్నాను, ఎంత ప్రైస్ కొన్నాను, ఎలా కొనాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఈ వీడియోలో ఉండబోతున్నాయి. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బేసిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఆలోచించేది బడ్జెట్ లో కావాలి, ఫ్యాషనబుల్ ఉండాలి, అండ్ అది కూడా కొంచెం క్వాలిటీ అండ్ ఈ ట్రెండ్ కి సెట్ అయ్యే క్లోత్స్ కోసం చూస్తూ ఉంటారు కదా. సో జూడియో ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్, మీ అందరికి తెలిసిందే. బట్ దెర్ ఆర్ ఫ్యూ డ్రాబ్యాక్స్. చాలా మంది చెప్పేవి కొన్ని కలర్స్ ఫేడ్ అయిపోతూ ఉంటాయి, ఇది అది అని చెప్పేసి. ఎన్ని ఏమున్నా కూడా మన స్ట్రీట్ షాపింగ్ ప్రైజెస్ కే మనకి మాల్ లోపల ఇయర్లీ కొన్నిసార్లు మాత్రమే ఈ సేల్ పెట్టినప్పుడు మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. సో నేను ఇయర్లీ 2 times షాపింగ్ చేస్తాను, అది కూడా ఎక్కువగా కొంటాను మనీ గురించి ఆలోచించకుండా, అది జూడియో సేల్ పెట్టినప్పుడు. సో దట్ ఈస్ మీ, సో ఐ కాంట్ చేంజ్ ఇట్. అండ్ ఆల్సో నేను స్ట్రీట్స్ లో షాప్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఇలాగే బడ్జెట్ లో షాపింగ్ చేసే వాళ్ళు అయితే జూడియో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకేం ఆలోచించకండి. చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, బట్ యూ నీడ్ టు నో యువర్ బడ్జెట్, రైట్? సో ఇలా నేను షాప్ చేసినప్పుడు కొన్ని ట్రిక్స్ టిప్స్ నేర్చుకున్నాను. కొన్ని ఇయర్స్ నుంచి జూడియోలో షాప్ చేసినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు సైక్లిక్ ప్యాటర్న్ లో సేల్ అనేది పెడతారు. ఒకటి వచ్చేసి ఆగస్ట్ మంత్ లో పెడతారు, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి డిసెంబర్ ఎండింగ్ జాన్ ఎండ్ దాకా పెడతారు అనమాట. ఈ సేల్ 2 కేటగిరీస్ లో వీళ్ళు పెట్టడం జరుగుతుంది. స్టార్టింగ్ వీళ్ళు 499 ఆర్ లెస్ అని పెడతారు చాలా ప్రోడక్ట్స్ వరకు. ఇలా 1 month కానీ 25 days కానీ ఈ సేల్ పెట్టిన తర్వాత లాస్ట్ 15 to 10 days మాత్రం వీళ్ళు 299 ఆర్ లెస్ సేల్ పెడతారు. 3 years నుంచి ఇదే ప్యాటర్న్ లో వీళ్ళు రిపీట్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మనకి సంక్రాంతి వచ్చింది, సో దాని తర్వాత ఈ సేల్ అనేది పెట్టడం జరిగింది అనమాట, 299 ఆర్ లెస్ సేల్. అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ సేల్ లో కొనుక్కోవాలి అని చెప్పేసి. సో నేను ఏమేమి కొన్నాను చూపిస్తాను అన్నాను కదా, కానీ నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటి అంటే 499, 399 అండ్ స్టోర్స్ లోపల కొన్ని రెడ్ కలర్ లో మనకి బోర్డ్స్ పెడతారనమాట, 299 ఆర్ 199 అని చెప్పేసి. ఓకే, సేల్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి పర్చేస్ చేసేసాను. కాకపోతే ద అదర్ డే ఐ కేమ్ టు నో ఏంటి అని అంటే 299 సేల్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందని చెప్పేసి. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యా. ద స్వెట్ షర్ట్ నేను ఈ రోజు వేసుకుంటుంది, ఇది నేను 499 ఆర్ లెస్ సేల్ లో ఉన్నప్పుడు కొన్నాను. సో ఇది ఇప్పుడు 299 కి వస్తుంది. సో ఇలా మనకి అంటే మనం కొనేసిన తర్వాత ఇంకా తక్కువ రేట్ కి వస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవుతాం కదా. సో అలా నేను ఒకసారి 5000 రూపీస్ షాప్ చేసేసాను. ఈ రోజు షాప్ చేశాను అంటే ద అదర్ డే నుంచి సేల్ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు అందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఇంతకీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో షాపింగ్ చేసేటప్పుడు బాగా కన్సిడర్ చేసిన ఒక పాయింట్ ఏంటి అని అంటే, నేను ఒకటే ఆలోచించాను, ఢిల్లీ సరోజిని మార్కెట్ కి వెళ్ళినా కూడా మీకు మినిమం అక్కడ 150, 200, 300 ఈ ప్రైస్ రేంజ్ లోనే ఉంటాయి. కాకపోతే అక్కడ క్వాలిటీ కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. కొన్నిసార్లు అవి ఎవరో వేసుకున్న బట్టల్లాగా అనిపిస్తుంటే, సరే బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి కదా మనం యూజ్ చేసుకుందాం అనే విధంగా చూస్తాం. స్టైలిష్ గా అయితే పక్కా ఉంటాయి, కాకపోతే ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము. మనకు నియర్ బై ఆప్షన్ అయితే బెస్ట్ జూడియోనే. సో ఇప్పుడు నేను ఇది 499 కొన్నాను, ఇప్పుడు యు ఆర్ గెటింగ్ 299K. సో ఈ 10 days ఉంటుంది. సో మీరు వెంటనే స్టోర్స్ కి వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా మిగతా టిప్స్ కూడా పెడతాను. ఈ బాటమ్ వచ్చేసి 199K. అండ్ ఆల్సో మీరు ఎప్పుడైనా ఒకటే స్టోర్ విజిట్ చేయొద్దు, మీరు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా. ఎందుకంటే కొన్ని స్టోర్స్ లో కొన్ని ప్రోడక్ట్స్ పైన సేల్ ఉంటుంది, అండ్ అలాగే సైజెస్ ఇవన్నీ దొరకవు, ఎక్కువ ప్రోడక్ట్స్ ఉండవు. అప్పుడు అనుకుంటాం మనం, లైక్ ఏం లేవు కదా, ఎందుకు కొన్నాం, అవసరమా ఇది అని చెప్పేసి. నేను కూడా అలాగే అనుకున్నా మాదాపూర్ హైదరాబాద్ స్టోర్ కి వెళ్ళినప్పుడు. దెన్ అగైన్ ఇంకో స్టోర్ కి వెళ్ళాను, దట్ ఈస్ బంజారా హిల్స్ స్టోర్. సో అక్కడైతే అన్ని సైజెస్ లో చాలా కలెక్షన్ కనిపించాయి. ఇంకో స్టోర్ కి వెళ్తే ఇంకా కలెక్షన్ ఉంటాయి. సో మీకు సైజెస్ ఇంకా ఎక్కువ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే మోర్ స్టోర్స్ విజిట్ చేయండి. దిస్ ఇస్ ద ఓన్లీ టిప్ ఐ కెన్ గివ్ టు యూ గైస్ రైట్ నౌ. సో ఏం కొన్నాను అనేది చూపిస్తాను. సో 299 ఆర్ లెస్ సెల్ లో కొన్నవి చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి నార్మల్ గా వేసుకునే ప్యాంట్. బేసిక్ గా ఈ కలర్ ఎక్కువ ఎందుకో జూడియోలో కొన్నప్పుడు ఇది ఒకటి ఫేడ్ అవుతుంది. నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు జూడియోలో కొన్న వాటిలో, బట్ ఇలాంటి కలర్స్ ఎక్కువ వాష్ చేసినప్పుడు ఒకటి లైట్ అయిపోతుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్, చాలా మంది త్వరగా ఫేడ్ అవుతాయి అంటారు, కానీ నాకైతే ఓకే, ఆ బడ్జెట్ కి డెఫినెట్లీ ఓకే. బికాస్ ఐ కాంట్ అఫోర్డ్ ఇది 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలా అని నేను ఆలోచించే టైపు. సో ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తున్నాను కదా, 800 రూపీస్ ది సేల్ లో ఐ గాట్ ఇట్ ఫర్ 299. అంతకు ముందు వీళ్ళు ఏమంటారు 499 పెట్టారు. బ్యాక్ ఎండ్ లో ఒక స్టిక్కర్ కనిపిస్తుంది మీకు, వెయిట్ అది తీసి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ కింద కనిపిస్తుందా మీకు, ఇదిగోండి 499 అని ఉంది.
సో దాని తర్వాత 299 కి పెట్టారు. యూజువల్ ప్రైస్ 800 జనరల్ గా. అవుట్ ఆఫ్ స్టాక్ లేకపోతే ఓల్డ్ స్టాక్ ఇట్లాంటివి పెడతారు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు అంతే కదా, వింటర్ అయిపోతుంది కాబట్టి షాప్ లో ఉండకూడదని వాటి మీద మాత్రమే సేల్స్ పెడతారు. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ నెక్స్ట్ వింటర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అలా కొనుక్కుని పెట్టుకుంటే బెటర్. సో బడ్జెట్ లో ఆలోచించే వాళ్ళకి. ఇప్పుడు వింటర్ మేమేం చేసుకోవాలి అని అనుకుంటే నాకు దీని గురించి ఆన్సర్ లేదు. సో నేను ఇది 299 కొన్నా. థ్యాంక్ గాడ్, ఇది ముందు రోజు 500 పెట్టి కొందాం అనుకున్నా 499 సేల్లో. కొనలే, మంచి పని చేశా. అండ్ దిస్ క్యూట్ రాయల్ బ్లూ హుడీ. సో ఇది ఒక పర్సన్ కోసం కొనడం జరిగింది అనమాట. ఇది కూడా 299 కి వచ్చింది. అండ్ క్వాలిటీ చాలా చాలా బాగుంది. కంపేర్ టు మీషో ఆన్లైన్ షాపింగ్ మనం చేసేటప్పుడు చూసుకుంటే వాటితో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ కదా. నాకైతే ఇది బాగుంది క్వాలిటీ కూడా. సో నేను ఇవన్నీ డైలీ వేర్ కి కొనుక్కున్నాను. డైలీ వేర్ కానీ ఎక్కడికైనా సడన్ గా వెళ్ళాలని, క్యాజువల్ గా వెళ్ళాలనుకుంటాను కానీ పెద్ద హడావిడిగా రెడీ అవ్వి వెళ్ళాలి అని అసలు అనుకోను. సో దిస్ ప్యాంట్ ముందు రోజు చూసినప్పుడు లైక్ సమ్ 500 సంథింగ్ అట్లా ఉండే. నో, యూజువల్ గా ఇది 700, తర్వాత 499 సేల్ పెట్టారు. ఇప్పుడు 299 కి అయిపోయి వచ్చేసి దిస్ ఇస్ సో క్యూట్. క్రాప్ టాప్స్ అట్లాంటివి వేసుకుని ఈవినింగ్ టైమ్ యూ కెన్ గో టు ఎనీ కేవ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో వీటి స్టైల్స్ కానీ మాట్లాడుకుంటే గనక పెద్ద పెద్ద బ్రాండ్స్ H&M, జారా లేకపోతే వెస్ట్ సైడ్ ఇట్లాంటి కాపీస్ లాగా అనిపిస్తూ ఉంటాయి. కాకపోతే క్వాలిటీ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది యూజువల్ ప్రైస్ అయితే 700 ది. ఐ గాట్ ఇట్ ఫర్ 299. చాలా చాలా బాగుంది ఇది వేసుకుంటే తెలుసా. సో క్యాజువల్ టీ షర్ట్స్ మనకి 199 లో జూడియోలో చాలా ఉంటాయి. సో ఆఫర్ లో 149 కి పెట్టారు. కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఉండవు ఇట్లాంటి వాటిలో. సో అలాంటివి ఇప్పుడు 99 కే పెట్టారు అనమాట కొన్ని టీ షర్ట్స్. సరే, అట్లీస్ట్ మనం బయటికి వేసుకు వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఇంట్లో వేసుకోవడానికి అయితే డెఫినెట్లీ వినీట్. మనం స్ట్రీట్ పైన కొన్నా కూడా మనకి 150 అలా ఉంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. సో దిస్ ఐ గాట్ ఇట్ ఫర్ 99. ఇది 199 షర్ట్ 99 కి వచ్చింది. ఫాస్ట్ గా చూపిస్తాను మీకు. సో ఇది బేసిక్ గా ఇప్పుడు వేసుకున్న దాని మీద కూడా ఈ కలర్ చాలా చాలా సూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఐ గాట్ ఇట్ ఫర్ 99 రూపీస్. టీ షర్ట్స్ నేను 2-3 ఎక్కువ తీసుకున్నాను. బికాస్ ఎందుకు అని అంటే నాకు బయటకు వెళ్ళేటప్పుడు సంథింగ్ ఎప్పటికైనా పనికొస్తాయి టీ షర్ట్స్ అనేవి. 99. నాకు రాయల్ బ్లూ అంటే ఇష్టము. అంటే ఇది బేసిక్ గా నేను స్నో ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అదంతా వైట్ కలర్ లో ఉంటుంది కదా, ఇలాంటి డార్క్ కలర్స్ ఫొటోస్ కి వీడియోస్ కి చాలా బాగుంటాయి అని చెప్పేసి. ఇది నాకు క్వాలిటీ పెద్దగా నచ్చలేదు ఇది, కాకపోతే ఈ కలర్ కోసం తీసుకున్నాను అనమాట. యూజువల్లీ ఇది 600 రూపీస్. ఐ గాట్ ఇట్ ఫర్ 299. అండ్ ఎస్పెషల్లీ ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఓవర్ కోట్ లాగా ఉంది అనమాట. సో ఇది వచ్చేసి 700 రూపీస్. ఐ గాట్ ఇట్ ఫర్ 299. సో ఇది వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అది చాలా చాలా బాగుంది. చూడడానికి ఇలా సింపుల్ గా ఉంది కానీ బట్ ఇట్ లుక్స్ అమేజింగ్. ప్రెసెంట్ నేను వేసుకున్న షర్ట్, స్వెట్ షర్ట్స్ ఈ మధ్యన ఇవంటే నాకు చాలా చాలా బాగా నచ్చుతున్నాయి. ఇవి వింటర్ లోనే వేసుకుంటాం కదా అని అంటే ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. బేసిక్ గా ఇదైతే నేను బయటకు వేసుకుని వెళ్ళిపోతాను. ఇవేం స్వెటర్స్ కాదు, యూ కెన్ వేర్ ఇట్ ఎనీ టైమ్. సో ఇది నేను సేమ్ ఇదే ప్యాటర్న్ లో తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 900 రూపీస్. ఐ గాట్ ఇట్ ఫర్ 299. ఇది చాలా మంచి డీల్ తెలుసా. బేసిక్ గా అందరు చాలా కంప్లైంట్ చేస్తుంటారు కానీ ఐ ఆల్వేస్ లవ్ జూడియో. ఎందుకో తెలియదు కానీ కొంతమందికి ప్రాంతీయ అభిమానం ఉంటుంది, జాతీయ అభిమానం ఇట్లుంటాయి కదా, అట్లా నాకు టాటా అభిమానం అనమాట. సో టాటా ప్రోడక్ట్స్ అంటే నాకు అంతకుముందు వెస్ట్ సైడ్ చాలా ఇష్టం. కాకపోతే వెస్ట్ సైడ్ లో నేను ఎక్కువ షాపింగ్ ఏం చేసేదాన్ని కాదు. ర్యాండమ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ కొనుక్కుంటుండే. ఎందుకంటే ప్రైజెస్ మనకి ఏదైనా కూడా 1500 నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి అక్కడ. కానీ జూడియోలో ఎనీథింగ్ అండర్ 1000 లోపలే ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ లైక్ రీజనబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఓకే, సో ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను షాప్ చేసేటప్పుడు నాకు అవసరమా అనే దానికన్నా నేను ఎప్పుడన్నా కొనుక్కుంటే వేసుకోవడానికి పనికి వస్తుంది కదా, తక్కువలో వస్తుంది అనే ఉద్దేశంతోనే ఎన్ని తీసుకోవడం జరిగింది. 700 రూపీస్ ఫ్రాక్ లైక్ దిస్ ఐ గాట్ ఇట్ ఫర్ 299. సో ఇవన్నీ కూడా నేను 299 సేల్లో కొన్నవి. అండ్ ఇది బ్లాక్ కలర్ ఇట్లా క్యాప్ లాగా వచ్చింది, చాలా చాలా బాగుంది. బాడీ ఫిట్ టాప్, జీన్స్ మీద ఇట్లాంటివి వేసుకుంటే వెస్ట్రన్ వేర్ చాలా బాగుంటాయి. ఇది యూజువల్లీ 800 రూపీస్. ఐ గాట్ ఇట్ ఫర్ 299. సేమ్ ఇట్లాంటి ప్యాటర్నే ఇంకో కలర్ తీసుకున్నాను, అది ఇది అనమాట. సో కొంచెం పింక్ పర్పుల్ మిక్స్ లాగా ఉంటుంది. సో సేమ్ ఇట్లా వెనకాల క్యాప్ వచ్చింది. అండ్ ఇది క్వాలిటీ చాలా చాలా బాగుంది, ఫిట్టింగ్ కూడా అమేజింగ్ ఉంది.
ఇప్పుడు ఈ బట్టలన్నీ మీకు వేసుకుని చూపించవచ్చు కానీ కాకపోతే చాలా టైం టేకింగ్. ఎన్ని చేంజ్ చేసుకోవాలి అంటే వీడియో లెంత్ అండ్ దాని వెనకాల కష్టం. అబ్బో ఇదంతా అయ్యే పని కాదని చెప్పేసి అనుకున్నాను. స్వెట్ షర్ట్స్ లాంటివి నేను చాలా ప్రీవియస్ సేల్ లో కూడా కొన్నా ఆగస్ట్ లో. అండ్ ఇప్పుడు ఇంకా మిగతా కొనకూడదని ఈ కలర్ తీసుకున్నా, బికాస్ ఈ కలర్ నా దగ్గర లేదు. కొరియన్ స్టైల్ లాగా మనం ఇది వేసుకుని బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇది నాకు నచ్చింది. అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 299. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ యా ఐ నీడ్ టు టాక్ అబౌట్ దిస్. ఇది చూడడానికి పరమ చండాలంగా ఉంది, బట్ ట్రయల్ రూమ్ లో నేను ట్రై చేసిన తర్వాత ఐ చేంజ్ మై ఒపీనియన్ అనమాట. చాలా క్యూట్ గా ఉంది. ఈ ఫ్రాక్ 800 రూపీస్ అండ్ ఐ గాట్ ఇట్ ఫర్ 299. అన్ని కూడా అవేది కదా. సో ఇది వేసుకుంటే చాలా క్యూట్ గా అనిపించింది నాకైతే. సో నేను కానీ మా సిస్టర్ కానీ బేసిక్ గా కేఫ్స్ కి వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ మా సిస్టర్ వెస్ట్రన్ వేర్ చాలా వేస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఎవరో ఒకరికి పనికొస్తుంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. ఓకే, నేను రీసెంట్ ఇయర్స్ లో చూసుకుంటే స్కర్ట్సే కొనుక్కోలేదనే విషయం నాకు చాలా అర్థమైంది అనమాట. సో నాకు ఈ మధ్యన ఎందుకో ఈ కలర్ చాలా బాగా నచ్చుతుంది. అందుకే ఈ ప్యాంట్ చూసిన అంటే ఐఎమ్ జస్ట్ లైకింగ్ సమ్ లైట్ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా, అలాంటివి ఎక్కువ నచ్చుతున్నాయి. ఈ స్కర్ట్ కొనుక్కున్నాను. సో ఇది 800 రూపీస్. ముందు రోజు సేల్ లో 499 లో కొనేద్దామని అనుకున్నా. మళ్ళీ మా చెల్లి తిడుతుంది. మా చెల్లి ఏంటంటే ఇది అనవసరం, వద్దు కొనుక్కు, ఇంత రేట్ అని అంటదని చెప్పేసి కొనలేదు. కాకపోతే దాని తర్వాత 299 కొంటే విత్ నో డౌట్ కళ్ళు మూసుకుని ఇట్లా తీసేసుకున్నా ఇంకా. సో ఈ స్కర్ట్ పైన మనం ఎప్పుడన్నా ఏమైనా టాప్స్ వేసుకుని డిఫరెంట్ స్టైల్స్ లో డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ మధ్యన జూడియోలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు బిల్లు మొబైల్ కి పంపిస్తున్నారు, బట్ ఒక్క స్టోర్ లో మాత్రమే నాకు ఫిజికల్ కాపీ ఆఫ్ బిల్ వచ్చింది. సో ఇది ఎంత అయింది? 5999 రూపీస్ అయింది. ఇంత షాపింగ్ చేశాను అనిపించింది, బట్ సేల్ లో వచ్చాయి కాబట్టి తీసుకున్నా. అండ్ 499 సేల్లో తెలియక 399 సేల్లో తీసుకున్న కొన్ని థింగ్స్ చూపిస్తా. ఇప్పుడు ఇవే 299కి వస్తున్నాయి, బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు అట్లా అయిపోతూ ఉంటుంది. నేను ఇది 399 కొనుక్కున్నా, ఇప్పుడు 299కే వస్తుంది గైస్. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. ఇది ఎప్పుడైనా పనికొస్తుందని కొనుక్కున్నా, పెద్దగా ఏం నచ్చలే కానీ వేసుకుంటే బాగానే అనిపించి తీసుకున్నా. అండ్ మెన్స్ కలెక్షన్ కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే నేనేం తీసుకోలేదు. బట్ స్టోర్కి వెళ్తే మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను కొన్ని రికార్డ్ చేశాను, అవి యాడ్ చేస్తాను. ఇది విమెన్స్ వేసుకోవచ్చు, మెన్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇది వేరే ఫ్రెండ్ కోసం తీసుకున్నా. 199 ఐ గాట్ ఇట్ ఫర్ 149. ఇది ఇప్పుడు 99కే వస్తుంది ఇట్లాంటిది. కానీ వెతుక్కోవాలి. ఒకటి ఏంటంటే సేల్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది వెళ్తూ ఉంటారు, అన్ని తీసేసుకుంటూ ఉంటారు. సో మీకు సైజెస్ ప్రోడక్ట్స్ దొరకవు. అప్పుడు సేల్ దేని మీద పెట్టారు, అసలు ఏం లేదు కదా అనిపిస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుంటే వెంటనే డిఫరెంట్ స్టోర్స్ కి వెళ్ళండి. యూ విల్ ఫైండ్ ది రైట్ థింగ్స్, అది కూడా రైట్ ప్రైస్ కి. నా అలాగైతే 499 కొనుక్కునే అవకాశం అయితే లేదు. ఇప్పుడు 299కి అయితే మంచిగా హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు వేసుకున్న ప్యాంట్ లాంటిదే. సో ఇది వచ్చేసి 199. సేమ్ ఇది కూడా అదే దాంట్లో కలర్స్ తీసుకున్నా, బికాస్ ఇంట్లో నైట్ డ్రెస్సుల కన్నా కాటన్ వి సమ్ కంఫర్టబుల్ గా అనిపిస్తుంటాయి. ఇన్ కేస్ ఎమర్జెన్సీ కేసెస్ లో యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ పలాజో కైండ్ ఆఫ్ థింగ్ లాగా టాప్స్ మీద వేసుకుని వెళ్ళిపోవచ్చు. అందుకోసం తీసుకున్నా. ఇది కూడా 199, బ్లూ కలర్. ఇది సేమ్ అదే ప్రోడక్ట్, బ్లాక్ కలర్. అదే నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా అతిగా కొనుక్కోవడం అలవాటు అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా మొదలెడితే అన్ని పర్లేదు కొనేసుకుందాం అని అనుకుంటా. రీజనబుల్ ప్రైస్ అయితేనే మళ్ళీ అదేదైనా 800 అంటే 800 ఇప్పుడు నా కోసం అవసరమా అని ఇట్లా ఆలోచిస్తా. బేసిక్ ఏదో ఒకటి కుర్తా కొనుక్కోవాలి అని చెప్పేసి ఇది కొనుక్కోవడం జరిగింది 299. బట్ నౌ యు ఆర్ గెటింగ్ సేమ్ కైండ్ ఆఫ్ కుర్తాస్ 199కి. ఓకే. అండ్ నాకు బేసిక్ గా ఏమంటారు, ఇట్లా ట్రౌజర్ కైండ్ ఆఫ్ ప్యాంట్స్ లేవు. ఇవి వేసుకుని ఎప్పుడైనా కొంచెం ఎందుకు ట్రై చేయాలనిపించింది ఉన్న క్లోత్స్ కన్నా కొంచెం వేరేలాగా. సో ఇది తీసుకున్నాను. ఇది ఇప్పుడు 299 సేల్లో వస్తుంది. నేను ఇది 800ది 499 సేల్లో కొన్నా. ఇప్పుడైతే మీకు 300లో వచ్చేస్తుంది. ఇది ఫిట్టింగ్ అమేజింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. సేమ్ అట్లాంటిది బ్లాక్ కలర్ కూడా తీసుకున్నా, అది యూజ్ చేశాను. ఇది ఒకటి మెన్స్ దాంట్లో ఆఫర్ లేదు, బట్ ఇది ఒక షర్ట్ ఒకటి తీసుకున్నా వేరే ఫ్రెండ్ కి 399. జూడియోలో నేను ఒక 3 years బ్యాక్ ఒక జీన్స్ కొనుక్కున్నాను. సో మామ్స్ ఫిట్ కైండ్ ఆఫ్ లాగా ఉంటుంది అది నేను ఎప్పుడు ఏ ట్రెక్కి వెళ్ళినా ట్రైన్ జర్నీ, ఎస్పెషల్ హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 1 day 5 hours 6 hours అట్లాంటి జర్నీ ఉంటుంది. కొన్నిసార్లు 36 hours, అంటే అక్కడ నుంచి మళ్ళీ డెహ్రాడూన్కి వెళ్ళడం, ఇలాంటి లాంగ్ జర్నీస్ కి అదే జీన్స్ టాప్స్ మారుస్తుంది అనమాట. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. జీన్స్ లా అనిపించదు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో నేను దాన్ని బాగా వాడేసాను, ఇంకా వాడుతున్నాను, ఇంకా వాడతాను కూడా. సో అదే
కైండ్ ఆఫ్ స్టైల్లో నాకు రైట్ సైజ్ అండ్ ఈ కలర్ జీన్స్ నా దగ్గర ఎప్పుడు లేదు. ఇది ఆఫర్ లో లేదు, నేను కొన్నాను. ఇది 799 కి, చాలా రీజనబుల్ ప్రైస్ కంపేర్ టు ది ఆన్లైన్. అండ్ ఇది తీసుకున్నా. మా సిస్టర్ కూడా కొన్ని కొనుక్కుంది, తను ఆల్రెడీ తన సెల్ఫ్ లో సర్దుకుంది కాబట్టి అవన్నీ చూపించలేను. తన స్లిప్పర్స్ కూడా కొనుక్కుంది. 199 కే కొంచెం ట్రాన్స్పరెంట్ స్లిప్పర్స్ అట్లాంటివి వచ్చాయి అనమాట. అండ్ ఇది ఒక్కటే పీస్ ఉంది గాయస్, ఇది యాక్చువల్లీ సమ్ 800 రూపీస్. ఆ లేదు లేదు, 1000 రూపీస్. సో ఇది 299 కి మా సిస్టర్ సైజ్ లో దొరికింది. ఎంత క్యూట్ ఉందంటే లక్కీ అని చెప్పుకోవాలి. సో ఇది గ్రాబ్ చేసుకున్నాను. అండ్ మేకప్ వాటి మీద పెద్దగా ఆఫర్స్ ఏం లేవు కానీ, బట్ పర్ఫ్యూమ్స్ మీద కొన్ని మనం ట్రై చేసేస్తూ ఉంటారు కదా, అక్కడ అలాంటి వాటి మీద సమ్ 499 వచ్చి ఎంతో 199 49 ఆ ప్రైస్ కే పెట్టారనమాట. నేను ఇవి తీసుకున్నాను. మనం కూడా వాడుకోవచ్చు, కాకపోతే ఇవి కొన్ని యూజ్డ్ లాగా, అంటే ఐ మీన్ కొంచెం తీసేసి ట్రై చేసేసారు. ఇవి ఎందుకు కొన్నాను అంటే, నాకు బేసిక్ గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను కదా, అక్కడ ట్రైన్స్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ ట్రైన్స్ కానీ కొన్ని అన్కంఫర్టబుల్ ప్లేసెస్ లో ఫౌల్ స్మెల్ వస్తుంటుంది. అలాంటి వాటికి యూజ్ చేయడానికో, లేకపోతే అప్పుడప్పుడు సడన్ గా మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ 49 కి వస్తుంది కదా, ట్రావెల్ చేసే ఒక ప్లాన్ ఉంది ఇప్పుడు అప్కమింగ్. సో దానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నా. ఓవరాల్ గా జూడియో రెడ్ సేల్ 499 ఆర్ 299 ఆర్ 199 సేల్ లో నేను తెలుసో తెలియకుండా 8000+ వర్త్ రూపీస్ నేను షాపింగ్ చేసేసాను. అది నేను లేట్ గా రియలైజ్ అయ్యా. బట్ నాకు ఎట్ అనిపించింది ఏంటంటే, అది వర్త్ ఇట్ అనిపించింది. బికాస్ ఒక వెస్ట్రన్ వేర్ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలి అనుకుంటే అర్బానిక్ కానీ, లేకపోతే మింత్రాలో కానీ, వీటిలో కానీ, వాటిలో మీషోస్ లో కానీ చూసుకుంటే లైక్ తెలియకుండానే 2-3 ప్రోడక్ట్స్ వస్తాయి. మీకు ఎన్ని బట్టలు కొన్నానో చూపించాను కదా, ఇంకొన్ని నేను హైడ్ చేసినవి యూజ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ వీడియోలో చూసారు కదా జూడియోలో ఏమేమి కొనుక్కున్నాను. మీరు కూడా వెళ్ళండి. అండ్ నచ్చితే definitely do like, share, subscribe to RJ Amla Diaries. This is RJ Amla signing off today. Bye bye.